హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. నేను మీ మంగళలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. మనము మారెళ్ళ రవిశాస్త్రి గారి శ్వాస బుక్ చదువుకుంటున్నాము. మూలాధార చక్రం చెప్పాం కదా. నెక్స్ట్ స్వాదిష్టాన చక్రం గురించి చెప్పుకుందాం. అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మనకు మాస్టర్. ముందుగా గురువందనం చేసుకుందాము ఫ్రెండ్స్. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా పూర్ణాత్మకి, నాలోని జ్ఞానాన్ని వెలికితీసి నాతో చెప్పిస్తున్నా. నేను ఒక వాహకంగా మారి చెప్తున్నాను. ఏది చేసినా, ఏ జ్ఞానాన్ని అందించినా కూడా, ఏ జ్ఞానం నేర్చుకున్నా కూడా ఆ దుర్గామాత నా చేత చెప్పిస్తున్నారు. అమ్మ దుర్గామాతకి, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, పూర్ణాత్మకి అనంతకోటి ఆత్ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విశ్వగురు బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి, వంశీ కిరణ్ మాస్టర్ గారికి, విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి, వర్తమాన క్షణంలోని సమస్త మూగజీవులకి, సమస్త జీవరాశికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. శ్వాస ఈ బుక్కే ఒక పెద్ద గొప్ప గ్రంథము. ఎంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఏ ఒక్క అక్షరంలో కూడా ప్రతి అక్షరంలోనూ కూడా శ్వాస కనపడుతుంది. ఇంతటి గొప్ప మహానుభావులు రవిశాస్త్రి గారు. వారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలతో మనము చక్రాస్, మనలోని శక్తి కేంద్రాల గురించి, శక్తి క్షేత్రాల గురించి తెలుసుకుంటున్నాం. అద్భుతంగా వివరించారు దీని గురించి. మూలాధార చక్రం గురించి తెలుసుకున్నాం. ఈరోజు స్వాదిష్టాన చక్రం గురించి వివరించారు, తెలుసుకుందాం. స్వాదిష్టాన చక్రం సమగ్ర వివరణ. స్వాదిష్టాన చక్రం అనేది హిందూ తంత్రశాస్త్రం ప్రకారం మన శరీరంలోని 2వ చక్రంగా పరిగణించబడుతుంది. ఇది మన భావోద్వేగాలు, సృజనాత్మకత, కోరికలు, పునరుత్పత్తిని ప్రభావితం చేసే కేంద్రం. ఇది ప్రత్యేకంగా మన ఆత్మవిశ్వాసము, ప్రేమ, సృజనాత్మకత అనుభవాలను సంస్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్వ అంటే స్వయం, ఆదిష్టాన అంటే స్థలం, సెల్ఫ్ ప్లేస్ అంటే మన ప్లేసు, స్వాదిష్టానం అంటే మన ప్లేస్ అని అర్థం. ఈ చక్రం వ్యక్తిగత శక్తి, అహము, చైతన్యం నుండి ఉత్పన్నమవుతుంది. ఇది విస్తృత స్థితి. శరీరంలో దీని స్థానం ఎక్కడంటే, స్వాదిష్టాన చక్రం మానవ శరీరంలో గుద ప్రాంతంలో మూలాధార చక్రం, రూట్ చక్రం నుండి 2 అంగుళాల పైన, నాభి కింద 2 అంగుళాల దూరంలో ఉంటుంది. ఇది పునరుత్పత్తి వ్యవస్థ, రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే పునరుత్పత్తి, సృష్టి క్రమము అనేది స్త్రీలకి. ఇది గర్భాశయము, పెల్విక్ రీజియన్ ప్రాంతంలో సంబంధం కలిగి ఉంటుంది. వజినల్ ప్లేస్. పనితీరు. దీని పనితీరు ఎలా ఉంటుందంటే, స్వాదిష్టాన చక్రం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అనుభవిస్తామో, మానసిక శక్తి యొక్క స్థితిని ఎలా నియంత్రిస్తామో చెబుతుంది. మానసిక శారీరక సంబంధాలను మెరుగుపరుస్తుంది. మూలకం. స్వాదిష్టాన చక్రం నీటి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది. ముందు మూలాధార చక్రం ఏమో భూమితోనే అనుసంధానమై ఉంటే, ఇది స్వాదిష్టాన చక్రం వాటర్ ఎలిమెంట్స్తో సంబంధం కలిగి ఉంటుంది. నీటి మూలకం. ఇది మనుషులలో సంకల్ప శక్తిని ప్రభావితం చేస్తుంది. నీరు ప్రవాహం, సౌమ్యత, మార్పు, అభివృద్ధిని సూచిస్తుంది. ఈ మూలకం భావోద్వేగాలతో, శరీర ద్రవాలతో, రక్తము, శుక్ల మూత్రం కూడా సంబంధం కలిగి ఉంటుంది. శరీర ద్రవాలతో సంబంధం కలిగి ఉంటుంది. ఇది ఆయుర్వేద మూలకాలు, లవణం, రుచి, టేస్ట్ వంటి జీవక్రియలను ప్రభావితం చేస్తుంది. దీని రంగు వచ్చేసి సింధూర రంగు, ఆరెంజ్ కలర్. సృజనాత్మకత, ఆనందము, శక్తి ప్రవాహాన్ని సూచిస్తుంది.
సృజనాత్మకత. ప్రతీక. స్వాదిష్టాన చక్రం 6 రేకుల తామర పువ్వుతో సూచించబడుతుంది. సృజనాత్మకత, ఆనందం, శక్తి ప్రవాహాన్ని, అంటే దీని రంగు ఆరెంజ్ కలరు. సృజనాత్మక క్రియేటివిటీ, హ్యాపీనెస్ అండ్ కాన్ఫిడెన్స్, శక్తి ప్రవాహాన్ని సూచిస్తుంది. దీని ప్రతీక ఏంటిదంటే స్వాదిష్టాన చక్రం 6 రేకుల తామర పువ్వుతో సూచించబడుతుంది. పెటల్స్, 6 పెటల్స్ ఆఫ్ లోటస్ ఫ్లవర్. లోపల నెలవంక చంద్రుడు ఉంటాడు. నెలవంక చంద్రుడు స్వాభావిక నీటి మూలకాన్ని, పునరుత్పత్తి, సృష్టి, ఆత్మభావన, శక్తి సూచిస్తుంది. చంద్రకాంతి రాత్రి ఈ చక్రంలో అంధకారాన్ని, మనస్సుని ప్రేరేపిస్తుంది. ఇది ఉపచేతన స్థితిని సూచిస్తుంది, భావనలను ప్రభావితం చేస్తుంది. దీనికి సంబంధించిన దేవతలు, ఈ స్వాదిష్టాన చక్రానికి సంబంధించిన దేవతలు ఎవరంటే బ్రహ్మ, ఆధ్యాత్మిక శక్తి. బ్రహ్మ మనకిచ్చేది ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక శక్తి, భావోద్వేగాలు, సృజనాత్మకత, క్రియేటివిటీ యొక్క ప్రేరణ. మళ్ళీ నెక్స్ట్ సరస్వతీమాత. సరస్వతీమాత అంటే నాలెడ్జ్, విజ్ఞానము, కళలకు సంబంధం కలిగి ఉంటుంది. దీనికి మంత్రం ఏంటంటే వం. ఈ మంత్ర జపం ద్వారా స్వాదిష్టాన శక్తిని సక్రియం చేసి సృజనాత్మకతని, ఆనందాన్ని అందిస్తుంది. స్వాదిష్టాన చక్రం యొక్క ప్రాముఖ్యత ఏంటయ్యా అంటే భావోద్వేగాలు. స్వాదిష్టాన చక్రం మన భావోద్వేగాలను, అనుభవాలను, ఇతరులతో ఉన్న సంబంధాలను ప్రభావితం చేస్తుంది. ఇది ప్రేమ, ఆనందము, భావోద్వేగ స్థిరత్వాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. సృజనాత్మకత శక్తి, క్రియేటివిటీ. ఈ చక్రం సృజనాత్మకత, కొత్త ఆలోచనలు, కళాత్మక అభివృద్ధిని ప్రేరేపిస్తుంది. ఇది వ్యక్తిగత అభివృద్ధిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది పునరుత్పత్తి. స్వాదిష్టాన చక్రం పునరుత్పత్తి వ్యవస్థతో సంబంధం కలిగి ఉంటుంది. రీక్రియేటివిటీ అని అంటారు, పునరుత్పత్తి అంటారు. ఇది శరీర పునరుత్పత్తి సామర్థ్యాన్ని, శరీర ద్రవాల సమతుల్యత, సంబంధాలలో సాన్నిహిత్యాన్ని పెంచుతుంది. సమతుల్య స్వాదిష్టాన చక్ర లక్షణాలు. స్వాదిష్టాన చక్రం సమతుల్యంగా ఉంటే అది ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతకి సంబంధించిన అనేక మంచి లక్షణాలను ప్రకటిస్తుంది. శరీర శక్తి సమతుల్యం, జల సమతుల్యం పెరిగే సమయంలో శరీర ఆరోగ్యం, జీవనశక్తి అధికంగా ఉంటుంది. అసలు దీనికి నెగిటివ్ ఏంటంటే ఈ చక్రం కరెక్ట్గా లేకపోతే ఏం జరుగుతుందంటే అసమతుల్య స్వాదిష్టాన చక్ర లక్షణాలు ఎలా ఉంటాయంటే స్వాదిష్టాన చక్రం అసమతుల్యమైనప్పుడు అవి సృజనాత్మక అస్తవ్యస్తతలు, భయము లేదా భావనలు ఏర్పరచవచ్చు. దీని వలన లైంగిక సంబంధాలు, భావనల అస్పష్టత లేదా సంపూర్ణత లేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. భావోద్వేగ సమస్యలు. ఈ చక్రంలో నిరోధం ఏర్పడడం వల్ల బ్లాక్ అవ్వడం ద్వారా కోపము, అసంతృప్తి, అనుమానం, అశాంతి అనుభవించవచ్చు. శారీరక సమస్యలు. మూత్రపిండ వ్యాధులు, పునరుత్పత్తి సంబంధించిన సమస్యలు, మూత్రపిండ వ్యాధులు, వెన్నునొప్పి కలుగుతాయి. చక్రాన్ని సమతుల్యంగా ఉంచడానికి ఏ సాధనలు చేయాలంటే యోగాసనాలు, బద్ధకోణాసనం, బౌండ్ యాంజిల్ పోజ్ పునరుత్పత్తి శక్తిని పెంచుతుంది, రీఇమ్యూనిటీ చేస్తుంది అన్నమాట. నావాసనం, బోట్ పోజ్ సృజనాత్మక శక్తిని పెంచడం. ప్రాణాయామం, శ్వాస నాడి శోధన వంటి శక్తి నియంత్రణ పద్ధతులు. ముద్రలు, వజ్రోలి ముద్ర జననాంగాలను సంకోచించడం. అశ్విని ముద్ర గుదము ప్రాంతాన్ని సంకోచించటం. ఈ మంత్ర జపం అంటే ఓం హ్రీం బ్రహ్మదేవాయ నమః సృష్టికి కారణమవుతుంది. ధ్యానం, నీటి ప్రవాహం లేదా చంద్రుని దృశ్యాన్ని ధ్యానం చేయడం భావోద్వేగాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. ఆహారం, ద్రవ పదార్థాలను పెంచుకొని ఘన ఆహారాన్ని తగ్గించడం ద్వారా ఈ చక్రం ఉత్తేజితమవుతుంది. స్వాదిష్టాన చక్రం సంకల్పాలు, అఫర్మేషన్స్ ఏం చేయాలంటే ఎలా ఉండాలంటే నేను స్వేచ్ఛగా, సృజనాత్మకంగా జీవిస్తున్నాను. నా శరీరం, మనస్సు ఉల్లాసంతో నిండి ఉన్నాయి.
నేను నా భావోద్వేగాలను శాంతిగా వ్యక్తం చేస్తాను. నేను ప్రేమ, శాంతి, సంతోషాన్ని అనుభవిస్తున్నాను. నేను నా అనుబంధాలను నిజాయితీతో పెంచుకుంటున్నాను. స్వరయోగలో పాత్ర. స్వరయోగలో ఈడ పింగళ నాడీల సమతుల్యతను సాధించడం ద్వారా స్వాదిష్టాన చక్రం యొక్క శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. స్వరయోగలో స్వాదిష్టాన చక్రం ద్వారా నవీనమైన భావనలను, ఆత్మాన్వేషణను పొందవచ్చు. ఇది సృజనాత్మకత, భావోద్వేగాలను సమర్థంగా నియంత్రించడంలో సహాయపడుతుంది. స్వాదిష్టాన చక్రం యొక్క ముఖ్య అంశాలు ఏంటంటే, దీని స్థానం గర్భాశయం, పెల్విక్ రీజియన్, నడుము భాగం. రంగు వచ్చేసి సింధూరపు రంగు, ఆరెంజ్. సంకేతం 6 రేకులతో కూడిన కమలం. బీజమంత్రం వం. సంబంధిత గ్రంథి అడ్రినల్ గ్రంథి, పునరుత్పత్తి గ్రంథులు. మూలకం జలం. ప్రతీక సృజనాత్మకత, భావోద్వేగాలు. దేవతలు బ్రహ్మ, సరస్వతి. ప్రాముఖ్యత భావోద్వేగాల నియంత్రణ, ప్రేమ, సృజనాత్మకత. భావాలు భావోద్వేగాల సరళత, సృజనాత్మకత, అనుబంధాలు. సాధనలు ధ్యానము, ప్రాణాయామము, మంత్రజపము. ప్రత్యేకత స్వాదిష్టాన చక్రం మనకు భావన, సృజనాత్మకతను ఇవ్వగలిగిన శక్తి కేంద్రం. మానసిక, శారీరక సమతుల్యత. ఈ చక్రం ద్వారా మనం ఆనందము, సంతృప్తి, భావనల అబద్ధం నుంచి విముక్తి పొందవచ్చు. స్వాదిష్టాన చక్రం శరీరంలోని జలశక్తిని నియంత్రించడానికి, సృజనాత్మకత, సంబంధము, సంసిద్ధత, ఆత్మీయత యొక్క అనుభూతిని పొందడంలో సహాయపడుతుంది. ద్రవాహారం, ప్రాణాయామం, ధ్యానము, సృజనాత్మకత కార్యకలాపాల వంటి సాధనలు ఈ చక్రాన్ని సమతుల్యంగా ఉంచడంలో ప్రాముఖ్యం కలిగి ఉంటాయి. థ్యాంక్ యూ మాస్టర్స్. స్వాదిష్టాన చక్రం గురించి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. మరొక్కసారి రచయిత మాస్టర్ మారెళ్ళ రవిశాస్త్రి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్.